మొన్న ఈ మధ్యనే చెప్పుకున్నాం. పార్టీ సస్టైన్ కావాలంటే పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించేసి వాళ్ళదే నెక్స్ట్ సీట్ అన్నటువంటి కన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడు ఆ పనిలో ఉంటారు. మొన్న ఎందుకంటే 85 మంది దాకా అట్నుంచి ఇటు మార్చేసిన తర్వాతన కొత్త వాళ్ళదా పాత వాళ్ళదా అని తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నటువంటిది. ఇప్పుడు బెంగళూరు వెళ్ళిన తర్వాత ఆలోచించారు, లేకపోతే ఆలోచించడం కోసమే బెంగళూరు వెళ్ళారో తెలియదు. కానీ పార్టీ సంస్థాగతమైనటువంటి కార్యకలాపాల వైపుకు జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు. అందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని నియమించారు. అంటే వాళ్ళ బంధువే కాబట్టి. అలాగే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నియమించారు. వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి వైఎస్ఆర్ ఉమ్మడి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరిషత్తులు వాళ్ళని పిలవటం, ఒక్కొక్కటి వ్యవస్థని సెటరేట్ చేసుకునే పనిలో ఉన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది